ఈరోజు చాలామంది మన శ్రీనివాసులు సిఐటియు నాయకులు, వెంకట్రావు గారు మన కొత్తపట్నం సర్పంచ్ గారు, అదేవిధంగా ఏఐటియుసి నాయకులు సుబ్బారెడ్డి గారు, రామయ్య గారు, మన శైలజ కార్పొరేటర్ గారు, మన డిప్యూటీ మేయర్ బుజ్జి గారు, ఇంకా పెద్దలంతా కూడా మాట్లాడారు. ఈరోజు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇందాక మనోళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు ఆడ కాయగూరలు, అదేవిధంగా పూలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇలా జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.